ఎవరూ అధైర్యపడొద్దని, అర్హులైన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందుతాయని అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్లు తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గునుకులపల్లి గ్రామంలో ఆదివారం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డితో లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డుల పంపిణీని గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని వారు స్పష్టం చేశారు. గునుకులపల్లి గ్రామాన్ని ప్రభుత్వం మోడల్ గ్రామంగా ఎంపిక చేయడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని వారు తెలిపారు. ఇంకా ఆయా గ్రామాల్లో పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకుని వారు ఉంటే సంబంధిత కార్యాలయాల్లో ఆర్జీలు అందజేయాలని సూచించారు. గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన సంక్షేమ ఫలాలను అర్హులైన పేదలందరికీ పంపిణీ చేయాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని వారు పేర్కొన్నారు. ఎంతో మంది పేదలు పథకాల కోసం ఎదురుచూస్తున్నారని, దరఖాస్తు చేసుకుని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ప్రజలను కోరారు. తమ గ్రామాన్ని మోడల్ గ్రామంగా ఎంపిక చేసేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్కు గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు. ఒక్కో పథకంలో 5 చొప్పున లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్జీఓ మహేశ్వర్, హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ వేణుగోపాలరావు, తహసీల్దార్ ముద్దసాని రమేష్, ఎంపీడీఓ మధుసూదన్, మండల పంచాయతీ అధికారి బండ రాజశేఖర్ రెడ్డి, ఎంపీఎం మట్టల సంపత్, మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్, లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాదె రఘునాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కూన బాలయ్య, చిట్యాల బాలరెడ్డి, కాటం సంపత్ రెడ్డి, మహమ్మద్ బాబు మియా, అందమీకల పరశురాములు, కూన మహేందర్, బోయిన వేణుగోపాల్ రెడ్డి, యాదగిరి, మహమ్మద్ షాబుద్దీన్, అందె సురేష్, గట్టు ప్రశాంత్, కూన శ్రీకాంత్, గజ్జల రాములు, కాత తిరుపతి, అందెబాబు, మహమ్మద్ రసూల్, శ్రీమూర్తి రమేష్, ఎనగందుల లక్ష్మణ్, కానవేని శివకుమార్, కత్తుల దేవేందర్ యాదవ్, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మేము కూడా 2004లో ఇలాగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు మేము కూడా చూసాం సాచురేషన్ మోడ్లో రేషన్ కార్డులు ఇవ్వడం అన్నది. మేము తహసీల్దార్గా ఉన్నాం, కూడా ఆర్డీఓ గారు కూడా అప్పుడు తహసీల్దార్గా ఉన్నారు. మేమందరం అంటే ఒక గ్రామంలో ఒక 10 మందికి 20 మందికి కాకుండా గ్రామంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వడం అన్నది 2004లో మేము 2004-05లో తహసీల్దార్గా ఉన్నప్పుడు చేయడం జరిగింది. మళ్ళీ నాకు అదే రకంగా కనిపిస్తోంది. ఏంటంటే ఒక గ్రామం తీసుకొని ఆ గ్రామంలోని గ్రామస్తులకి, వ్యవసాయదారులకి మరి అందరికీ కూడా అవసరమైనది ఏంటి? ఫస్ట్ రేషన్ కార్డు. ఆ రేషన్ కార్డు లేక ఎన్నెన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ మేము కూడా చూస్తూనే ఉన్నాం ప్రజాపాలనలోని, మన ప్రజావాణిలోని రేషన్ కార్డు కోసం వస్తున్నప్పుడు మేము కూడా ఏం చేయలేక వచ్చినప్పుడు చేస్తాము అని చెప్పడం జరుగుతుంది చాలా నెలల నుంచి, చాలా సంవత్సరాల నుంచి. అటువంటిది చాలా తక్కువ కాలంలో, అంటే కొంతమందికి లేట్ అయిందని అనిపించవచ్చు కానీ నిజానికి చాలా తక్కువ కాలంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అందరికీ కూడా అర్హత కలిగిన అందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వాలి అని సంకల్పించడం అన్నది చాలా చక్కటి విషయము. అలాగే ఈ గ్రామాన్ని మోడల్ విలేజ్ గా అనుకోవాలి తీసుకొని, మన మినిస్టర్ గారు తీసుకొని దీంట్లో మొత్తం సాచురేషన్ అంటే ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంట్లో కూడా ఇక్కడ ఎన్ని ఎలిజిబుల్ ఉన్నాయో అర్హత కలిగిన వాళ్ళు అందరికి కూడా ఇవ్వడం అన్నది చిన్న విషయం కాదు, చాలా అదృష్టం. మీరు నిజంగానే 17వ గ్రామ పంచాయతీ అని చెప్తున్నారు మీరు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు. 17 అయినా మొదటిదైనా కానీ ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోవడం అన్నది మీ అదృష్టంగా నేను భావిస్తున్నాను. తర్వాత మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఆల్రెడీ మా జేసీ గారు చెప్పినట్ల మినిస్టర్ గారు ఈ కార్యక్రమానికి వస్తామని స్టార్ట్ అయినారు. బట్ సీఎం సార్ది ఒక ముఖ్యమైన ప్రోగ్రాం ఉంది కాబట్టి మళ్ళీ వెళ్ళినారు. సో ఈ గ్రామ సెలెక్ట్ చేయడానికి మంత్రి గారిది చాలా కృషి ఉంది. సో ఇది కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ ఉంది. సో వీళ్ళని ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఒక మోడల్ గ్రామ పంచాయతీగా మనము ఇది కన్వర్ట్ చేయాలి, ఒక అన్ని రకాల ఈ గ్రామాల్లో వసతులు సౌకర్యాలు కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమ భాగంగా ఈ 4 పథకాలు ఇక్కడే స్టార్ట్ చేయాలన్నది మా అందరికీ ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. దాని భాగంగా మనము నిన్న ఈ గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా మా తహసీల్దార్ గారు, ఎంపీడీఓ, ఎంపీఓస్ అందరూ చేసిన దానికి వాళ్ళకి కూడా
నేను ఈ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ప్రజాపాలన ఈ గ్రామ సభలో ఆల్రెడీ ఒకసారి 4 రోజుల కింద మనం ఇక్కడ చేసుకోవడం కూడా జరిగింది. సో మీ అందరూ ఒకటి గుర్తు ఏం చేసుకోవాలి అంటే, ఎవరైనా అర్హులు ఉన్నారో ఎవరు కూడా పేరు మిస్ కాకుండా ఒక సాచురేషన్ మోడ్గా మనం ఈ గ్రామంలో ఈ 4 పథకాల కింద అందరినీ ఎంపిక చేసుకొని బెనిఫిషరీగా మనం ఈరోజు మీ అందరికీ కూడా ప్రొసీడింగ్ ఇస్తాం. ఈ 4 పథకాల కింద రైతు భరోసాలో మీ అందరికీ తెలిసినట్ల ఇప్పుడు ఇంతకుముందు రకన్న గారు చెప్పినట్టు 100% ఇక్కడ లబ్ధిదారులకు అన్ని రంగాలలో చేకూరాలనే ఒక సంకల్పం కొద్ది నిన్న సంధి చూస్తున్నారు. అక్కడ ఎంపీడీ గారు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి మనకు నీటి కోసం అయితేనేమి, ఇక్కడ పక్కన ముదిమాణిక్యం ఈ ఇబ్బందులు చాలా ఉన్నాయని సార్ కోరుతున్న స్పందిస్తూ ఈ ప్రాంత అభివృద్ధి చేసుకుని మేము మంత్రి ఏదైతే ఆదేశిస్తున్నాడో ఆయనకి ఎలాంటి మాట రాకుండా చూడాలని ఆహర్నిశాలు రాత్రింబోలు తప్పిస్తున్న మా ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఇక్కడ ఉన్న వెనుక ఉన్న మా అందరు ఆఫీసర్లకు నేను పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నా. ఈ ప్రాంత అభివృద్ధి మా లక్ష్యం అంటూ మా పాత్రికేయ మిత్రులు కూడా చాలా రకాలుగా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సూచనలు అధికారులకు, మాకు రాజకీయ న్యాయంగా అందరికీ వారిస్తున్న వారు కూడా పాత్రికేయ మిత్రులకు మరియు ప్రాంతపు నాయకులకు, మాజీ ప్రజాప్రతినిధులకు మరియు తాజా మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ఇట్టి కార్యక్రమానికి మనం అందరం ఇక్కడికి వచ్చినాం. మనం ప్రభుత్వం తలపెట్టే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నాం కాబట్టి రాష్ట్రంలోనే లాంచ్ అవుతున్న ఈ కార్యక్రమానికి ఈ రోజు మంత్రివర్యులు ఇక్కడ లాంచ్ చేసేది ఉండే రాకుండా మేమున్నాం. మనమే ఈ కార్యక్రమాన్ని చేసుకుందాం, ప్రభుత్వానికి భాషణంగా నిలుస్తాం. ఏదైనా ఉంటే సూచనలు సలహాలు చేసి మా ప్రాంత అభివృద్ధికి మనమే అంకురార్పణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఇక్కడ ఉన్న మా నాయకులు, మా పెద్దలు, గౌరవనీయులు అందరూ కూడా సంకల్పించి ఇక్కడ కూర్చున్నందుకు మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నా. ఇంత మంచి కార్యక్రమానికి మనము మన ఆఫీసుల దృష్టి తీసుకెళ్లి వీలైనంత వరకు మన సమస్యలన్నింటినీ అధిగమించే వరకు ప్రయత్నం చేద్దాం. ఇంకేమైనా లోపాలు 1, 2 అక్కడక్కడ ఎంత మంచిగా చేసినా చిన్న ఇబ్బందులు అంటూ జరుగుతాయి. అలాంటి జరిగేడుతుంటే మా దృష్టి కానీ, అధికారుల దృష్టి కానీ, మరి ఇంకా పెద్ద అధికారులు మనకు కలెక్టర్ గారు ఉన్నారు, మరి డిప్యూటీ కలెక్టర్ గారు ఉన్నారు, వారి దృష్టికి తీసుకెళ్లి, ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలన్నీ మనం పరిష్కరించుకుందామని నేను సద్వినయంగా మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను రైతు బిడ్డను కాబట్టి నాకు మనమంతా రైతు పక్షపాతం, రైతు కుటుంబాలమే కాబట్టి రైతుల బాధలు చాలా అఘోరంగా ఉంటాయి. వారికి కూడా తెలుసు. మేము రైతులకు న్యాయం చేసినప్పుడు నిజంగా అందరికీ న్యాయం జరుగుతుంది. ఆ విధంగానే వాళ్ళు కూడా అన్ని విధాలుగా ఇక్కడ చేస్తామని మనం మంత్రివర్యులు కూడా చెప్పారు. మన మంత్రివర్యులు కూడా 4 రోజుల క్రితం 4-5 రోజుల క్రితం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మన మంత్రివర్యులు బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మా గ్రామంలో మా గ్రామం మండలంలో 17వ గ్రామం చాలా చిన్నది జనాభాగా, ఓటర్గా, కానీ భౌగోళికంగా మాత్రం 5 కిలోమీటర్లు ఉంటుంది. మండలంలోనే అతిపెద్ద గ్రామం భౌగోళికంగా. ఈ గ్రామం 4 పల్లెలతో కలిసి ఏర్పడ్డది గత 5 సంవత్సరాల ముందు. ఇప్పుడు నూతన గ్రామ పంచాయతీ భవనం వచ్చింది, కానీ సంబంధిత అధికారులు ఎవరు కూడా మాకు లేరు. ఇప్పటికీ ఇందూరు అధికారులు మేము తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి మాకు ఈ గ్రామంతో పాటు ఈ పథకాలను 100% అమలు చేయడానికి మీరు పైలట్ గ్రామంగా ఎంపిక చేసినందుకు మరొకసారి మా గ్రామ ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మంత్రివర్యులు గారి దృష్టికి తీసుకెళ్లి మా గ్రామ పంచాయతీకి ఏఎన్ఎం కానీ, ఆశా కానీ, అంగన్వాడీ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఇలాంటి ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎంపిక చేయడానికి ఇందిరితోటి టచ్అప్ ఉంది. టచ్అప్ చేయబట్టి ఆత్మీయ భరోసాలో చాలా మంది నిరుపేదల భూమి లేని వారి పేర్లు రాలేకపోయినాయి. అవన్నీ ఎంక్వైరీ చేసి 100% ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు రేషన్ కార్డులు సైతం అందరికీ 100% అందజేసి ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా అన్ని 100% అమలు చేయాలని గౌరవ కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని ప్రత్యేకించి కోరుతున్నాము. అలాగే మా గ్రామంలో 100% రేషన్ కార్డులు అందజేస్తున్నందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. కానీ ఇక్కడ ఒక సమస్య వచ్చి పడ్డది. ఇక్కడ మా దగ్గర ఉన్న వారికి 2-3 ఎకరాలు ఉన్నా కూడా ట్రాక్టర్లు ఉన్నాయి. ఇంటికో ట్రాక్టర్ దాదాపు ఉన్నాయి. మరియు ఇప్పుడు మా గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన మంత్రివర్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాం. జై జవాన్ జై కిసాన్. 17వ గ్రామ పంచాయతీ గునుకులపల్లెలో శ్రీ బీసీ రాష్ట్ర సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మంత్రివర్యులు గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఎందుకంటే మంత్రి గారిని మేము ఎల్లవేళలా మేము మంత్రి గారి దీవెనలతో మేము ఉంటామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. వాస్తవం ఏంటంటే చిగురుమాడి మండలంలో అతి చిన్నమైన గ్రామ పంచాయతీ గునుకులపల్లె బైఫర్కేషన్ అయి ఉండే. వాస్తవంగా చెప్పాలంటే ఒకప్పుడు ఇందుర్తి రెవెన్యూ గ్రామంలో గారెడ్డిపల్లె, ఉగ్లపూర్ బైఫర్కేషన్ అయి ఉండే. ఇది 4 గ్రామాలతో ముడిపడి ఒక ఆమ్లెట్ విలేజ్ అయింది కనుక ఈ రోజు చిగురుమాడి మండలంలో మా గ్రామంలో ఈ పథకాల ప్రారంభోత్సవం
పెట్టినందుకు మేము చాలా మా గుంకులపల్లె గ్రామ పంచాయతీ తరఫున మంత్రి గారికి, అలాగే ఇక్కడ ఉన్న జేసీ కిరణ్ మేడం గారికి, అలాగే వచ్చిన అధికారులకు అందరికీ మా గుంకులపల్లె గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇంత ముగించు.